Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆరు చేతులు చూస్తూ నెమ్మదిగా అక్కడ తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సహస్ర కోటి నమస్సమాంజులు సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర అనేటువంటి అపురూపమైనటువంటి జ్ఞానం 5000 ఇయర్స్ బ్యాక్ శివుడు పార్వతీమాతకు జరిగిన సంవాదం, అంటే భగవద్గీత లాగా పార్వతీమాతకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలుగా ఆయన తన అనుభవాలు చెప్పారు శివుడు. ఇది తంత్ర, విజ్ఞాన భైరవ తంత్ర అనే పేరుతోని మనకు ఉంది. 5000 ఇయర్స్ బ్యాక్ చెప్పినటువంటి సూత్రాలు ఇవి. అవి ఏమిటో తెలుసుకుందాం. పార్వతీమాత ఏమడుగుతుందంటే, ఓ శివ, ఈ వాస్తవికత ఏమిటి? వాట్ ఈస్ యువర్ రియాలిటీ? ఈశ్వరు ఎంత అద్భుతంగా ఉంది, ఇది ఏ విత్తనంతో తయారైంది? ఈ విశ్వాన్ని నడిపించేటువంటి కేంద్రం ఏంటి? అలాగే జీవితం ఏంటి? ఈ ప్రాణం ఏంటి? ఈ ప్రాణం అంతా విశ్వం అంతా వ్యాపించిపోయి ఉంది. ఈ ప్రాణశక్తి ఇది ఏమిటి? కాలాతీతం, కాలానికి ప్రదేశానికి అతీతంగా ఉన్న ఈ యొక్క విశేషం ఏమిటి? నామరూపాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రాణం, దీని యొక్క మూలం ఏమిటి? నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి, నా యొక్క సందేహాలు తీర్చండి అని పార్వతీమాత అడిగింది. ఇది అడిగిన ప్రశ్నకు ఆయన రిప్లై ఏమిచ్చారు అని తెలుసుకునే దానికి ముందు, విజ్ఞాన భైరవ తంత్ర అంటే ఏమిటి అని కొంత పరిచయం ఓషో గారి మాటల్లో చెప్పుకోవాలంటే, విజ్ఞాన భైరవ తంత్ర అనేది అది మేధాపరమైనటువంటి గ్రంథం కాదు. ఏ సిద్ధాంతాలను చెప్పటం లేదు. ఇది ఒక టెక్నిక్, ఇది ఒక పద్ధతి. సో ఇట్ ఈస్ కన్సర్న్ విత్ మెథడ్. పద్ధతి ఏమిటి? సత్యం తెలుసుకునే పద్ధతి. సత్యం ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అనే పద్ధతి. ఇక్కడ తంత్ర అంటే టెక్నిక్ అనేది ఒక సైంటిఫిక్ టెక్నిక్ లాంటిది, ఒక సైన్స్. ఈ విధంగానే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే దీంట్లో ఇక్కడ మనం ఏ ప్రశ్న వేస్తే మనం ఎవరో మనకు తెలుస్తుంది. మనల్ని మనం ప్రశ్నించుకున్నా మన ప్రశ్న ఎక్కడ మనం ఏ స్థితిలో ఉన్నామనేది తెలియజేస్తుంది. ఒక గురువు దగ్గరికి వెళ్ళాము, ఒక శిష్యుడు ప్రశ్నిస్తున్నాడంటే ఆ ప్రశ్న వేసేవాడి యొక్క స్థితి ఏమిటో ఆ ప్రశ్నలోనే తెలిసిపోతుంది. ఈ తంత్ర మనకేం చెప్తుందంటే, మన అంతర్దృష్టిని ఏ విధంగా పొందాలి, మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా దర్శించాలి, మన దార్శనిక శక్తి ఏ విధంగా ఉండాలి, మన విజన్ ఎలా ఉండాలి, అంటే మనకు సమాధానం తెలిసిపోవాలి. అంటే తెలిసిందంటే మనకి ఆ అంతర్దృష్టి ఉంటే, ఆ యొక్క చూడడం అనేది తెలిస్తే ఎలా ఉంటుంది అని అంటే అన్నీ స్పష్టంగా తెలిసిపోతాయి. అయితే ఈ విజ్ఞాన భైరవ తంత్ర యొక్క జ్ఞానం ఎలాంటిదంటే, ఊరికే ఆ యొక్క జ్ఞానాన్ని ఒక అలంకారంగా పెట్టుకోవడానికి పనికిరాదు.
లేకపోతే ఆ జ్ఞానం ఏదో తెలుసుకున్నాము అంటే వదిలేసాము కాదు. అది మన లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, అది మనలో పెరగాలి. అంటే తల్లి గర్భంలో బిడ్డ పెరిగినట్టుగా ఒక అంటే కన్సీవ్ అవుతుంది. ఆమె కన్సీవ్ అయినప్పుడు, గర్భం దాల్చినప్పుడు జస్ట్ సీడ్ విత్తనం పడింది, గర్భం దాల్చినప్పుడు ఏమవుతుంది, ఆ విత్తనము అక్కడ అది ఆమె రక్తం నుంచే వచ్చింది, ఆమె ఎముకల నుంచి అన్నీ తయారైనాయి. మొత్తం అంతా ఆమె లోపల తయారైపోయింది. ఆ బిడ్డ తయారవుతూ ఉంది, రక్త మాంసాలు అన్నీ తయారైనాయి. ఆ తల్లి కడుపులో బిడ్డ పెరిగితే ఆ తల్లిలో భాగమే, ఆమెలో భాగమే ఆ బిడ్డ. అయితే ఈ విధంగా జ్ఞానం మన లోపలికి వెళ్ళేటప్పుడు అది మనలో పెరగాలి. ఆ పెరగడం అంటే మనలో పరిణామక్రమం జరగాలి, ట్రాన్స్ఫర్మేషన్. ఎవరైతే ఆ జ్ఞానాన్ని స్వీకరించారో పరిణామక్రమం, ఒక తల్లి కానీ అంటే ఒక స్త్రీ తల్లి కావడం అంటే ఒక విత్తనం స్వీకరించినప్పుడు, కన్సీవ్ అయినప్పుడు, భర్తలుగా కోర్స్ కలిసినప్పుడు ఏమవుతుంది, కన్సీవ్ అయితే అక్కడ రిసీవ్ చేసుకుంది, ఆమె రిసీవ్ చేసుకుని అక్కడ బిడ్డ పెరుగుతాడు. అలాగే జ్ఞానం కూడా అలాంటిది, మనలో రక్తంగా మారిపోవాలి అది. సో శివుడు ఈ విధంగా చూస్తే అక్కడ భైరవ అనేసరికి శివుడు అనమాట. భైరవి అంటే దేవి అడిగిన ప్రశ్న గురించి మనం తెలుసుకున్నాం. శివుడిని మరొక పేరు అర్ధనారీశ్వర అంటారు. అయితే ఆయన చెప్పే మెసేజ్ చాలా ఇంపార్టెంట్, కంటెంట్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. విజ్ఞాన భైరవ తంత్రానికి మరొక విధంగా ఉంది. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్, భైరవ అంటే బియాండ్ కాన్షియస్నెస్. బియాండ్ కాన్షియస్నెస్, ఈ యొక్క కాన్షియస్ కన్నా ఇంకా అధిగమించి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ద్వంద్వాలకు అతీతమైనటువంటి స్థితి ప్రేమ. అందుకోసం దేవుడు ప్రేమ స్వరూపుడు, గాడ్ ఈజ్ లవ్. దేవి అడుగుతుంది, ఓ శివ, నీ వాస్తవికత ఏంటి, వాట్ ఈజ్ యువర్ రియాలిటీ అని అడుగుతుంది. శివుడికి రూపరహితుడు, శరీరమే లేదు ఆయనకి. శివుడికి శరీరమే లేదు, రూపరహితుడు. మనం రూపం లేదు, మనం కూడా ఆ శివుడమే అంటే అది ఎలా? మనం రూపం ఉందే, మన శరీరం ఉందే మనం అనుకుంటాం. కానీ అసలు మనకు రూపమే ఉంది అంటే శరీరం కనబడుతుంది, కానీ మన ముఖం కనబడదు. అర్థం లేకపోతే మనం తీసుకుపోయి ఎక్కడో మనుషులే లేనటువంటి ఒక నిర్జనమైనటువంటి ఒక ఐలాండ్, అంటే చుట్టూతా వాటర్ ఉంటుంది, ఎంత చూసినా వాటరే, ఎటు చూసినా వాటరే. అలాంటి నిర్జనమైనటువంటి ఒక ద్వీపంలో వదిలేరనుకోండి, అక్కడ మనల్ని ఎవరు చూసి ఎవరు మనం ఏం చెప్పలేరు, నీ ముఖం ఎలా ఉంది అలా ఉంది, ఎవరు లేరు అక్కడ. అలాంటప్పుడు మన ఫేస్ ఏమిటి, మనకి రూపం, ఫేస్లెస్ ఫేస్. సో శివ అంటే ఒక సింబల్, శివుడు అంటే సింబలు. రూపరహితుడికి సింబాలిక్గా మనం శివలింగం పెట్టుకుంటాం. మరి అలాంటి ఆయనకి ఆయన సమాధానం ఏ విధంగా చెప్తున్నాడు అనే దాంట్లో అద్భుతమైన విషయాలు మనకు ఓషో గారి ద్వారా మనం తెలుసుకుందాం. శివుడు, ఆయనకి రూపమే లేదు, ఆ రూపరహితుడు
ఏ విధంగా మనకు సమాధానం చెప్పాడు అనే దానికి మై డియర్ ఫ్రెండ్స్ తెలుసుకుందాం. సో ఆమె అడిగితే దేవి ప్రశ్న వేసింది, ఏమిటి అయ్యా నీ యొక్క పాతి ఏమిటి, నీ యొక్క వ్యవహారం ఏమిటి, మార్గం ఏమిటి, తంత్ర ఏమిటి ఇది అంతా అని అడిగితే శివుడు ఏమి సమాధానం చెప్పాడు చూడండి. ఆయన ఏమి ఎక్కువ ఏమి చెప్పాడు, సూత్రం చెప్పాడు, పద్ధతి చెప్పాడు. ప్రకాశవంతంగా కనపడుతుంది ఆమె దేవి. అయితే నీకు వాస్తవికత అంటే ఏంటో తెలియాలంటే, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఒకే పాయింట్. ఫస్ట్ సూత్ర 112 సూత్రాలు చెప్తాడు ఆయన. మొదటి సూత్ర, ఇదంతా ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ అనుభవం పొందాలంటే, తెలుసుకోవాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఉంది. 2 breaths. అలాగే అంటే శ్వాస లోపలికి వెళ్తుంది, అలాగే బయటకు వస్తుంది. శ్వాసకు లోపలికి వెళ్తుంది. రెండు శ్వాసలు అంటే ఏమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాస. ఉచ్ఛ్వాస అంటే లోపలికి వెళ్ళే శ్వాస, మళ్ళా బయటకు వచ్చే శ్వాస. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య రహస్యం ఉంది, దాన్ని తెలుసుకోవాలి. లోపలికి వస్తుంది, లోపలికి వెళ్ళింది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చిన శ్వాస బయటికి వెళ్ళిపోతుంది నిశ్వాస రూపంలో. లోపలికి బయటికి వెళ్తున్న శ్వాసలో నువ్వు గమనిస్తే ఆ ఉచ్ఛ్వాసకి శ్వాసకి మధ్య గమనిస్తే ఏం జరుగుతుంది చూడు, అబ్జర్వ్ చేయి. శ్వాస లోపలికి వచ్చింది, అబ్జర్వ్ చేయి. ఒక క్షణం, కనుమూసి కను తెరిచేంత క్షణం, 1000లో 1వ వంతు దానిని ఆ శ్వాసను గమనించు. అది బయటికి వెళ్ళే లోపలే గమనించాలి. లోపలికి వచ్చింది శ్వాస, ఖచ్చితంగా లోపలికి వచ్చిన తర్వాత ఒక చోట ఆగుతుంది. శ్వాస లోపలికి వచ్చి ఒక చోట ఆగుతుంది. అయితే వెళ్ళే ముందు బయటికి వెళ్ళాలంటే ఆగి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో మళ్ళీ బయటికి వెళ్ళిన శ్వాస ఒక చోట ఆగుతుంది. ఆగింది, మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. బయటికి వెళ్ళి శ్వాస లోపలికి రావాలి. ఇక్కడ లోపలికి వెళ్ళేది బయటికి వెళ్ళే ముందు ఈ విధంగా జరుగుతుంది. లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చోట ఆగింది, ఆగిన శ్వాస మళ్ళా బయటికి వస్తుంది, వచ్చి మళ్ళా బయట ఆగి మళ్ళీ లోపలికి వస్తుంది. ఇక్కడ టర్నింగ్ ఇన్ అండ్ అవుట్. ఆ బ్రీత్ లోపలికి వెళ్ళి ఎన్నికి తిరుగుతుంది, లోపలికి బయటికి వచ్చి లోపలికి తిరుగుతుంది, అలాగే లోపల నుంచి బయటికి తిరుగుతుంది. ఆ పాయింట్ ఏమిటి? ఆ క్షణంలో శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత ఒకచోట ఆగిన క్షణంలో నువ్వు శ్వాసించటం లేదు, నువ్వు శ్వాస జరగటం లేదు అక్కడ. అలాగే బయటికి వెళ్ళిన దగ్గర ఆగినప్పుడు అక్కడ శ్వాస జరగటం లేదు. అక్కడే ఆ క్షణం ఎరుకతో గమనిస్తే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. యు ఆర్ నాట్ బ్రీతింగ్. నువ్వు శ్వాసించటం లేదు అంటే నువ్వు ఈ ప్రపంచంలో లేవు. ఆ ఒక్క క్షణంలో 1000లో 1వ వంతు 0.0001 1000లో 1వ వంతు అది దాన్ని అవగాహన చేసుకోవాలి. నువ్వు శ్వాసించడం లేదంటే నువ్వు చనిపోయావు. నువ్వు ఉన్నావు కానీ చనిపోయి ఉన్నావు. ఈ యొక్క క్షణం నువ్వు చనిపోయిన ఆ యొక్క ఒక్క క్షణం అంటే 1000లో 1వ వంతు ఆ క్షణం నువ్వు చనిపోయి ఉన్నావు.
అది నువ్వు అబ్జర్వ్ చేయలేవు. ఇది కీ పాయింట్. ఇందులో తంత్ర అనేది బయటకు వెళ్ళే శ్వాస ఏం చెబుతుంది? నిశ్వాస. అందులో ప్రాణం లేదు. లోపలికి వెళ్ళే శ్వాస ప్రాణశక్తి. బయట నుంచి లోపలికి వెళ్ళే శ్వాస ప్రాణశక్తి నింపుకొని వచ్చింది. మళ్ళీ బయటకు పోయే శ్వాస ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. అంటే అక్కడ మరణం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణము అనే పాయింట్ కూడా చెప్తూ ఉంటారు. శ్వాస లోపలికి వెళ్తే నువ్వు బతికి ఉన్నావు, బయటకు వచ్చేసింది, శ్వాస వెళ్ళిపోయింది, ఇంకా లేవు. కానీ ఈ పాయింట్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేవి కంటిన్యూగా జరుగుతున్నాయి కాబట్టి, ఎరుక లేదు కాబట్టి మనం ఆ లోపలికి వెళ్ళిన శ్వాస ఒక క్షణం ఆగి మళ్ళా వెనక్కి తిరుగుతుంది. ఆ యొక్క ఆగిన ప్రదేశాన్ని గమనించు. ఇది మొదటి సూత్రం. అయితే ఈ విషయం ఈ యొక్క సూత్రాన్ని బుద్ధుడు ఆనాపానసతి పేరుతో చెప్పాడు. ఆయనకి ఏమన్నాడు? ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, వాటితో కూడి ఉండి చాలన్నాడు. ఆగిన పాయింట్ గురించి చెప్పలేదు. ఇక్కడ శివుడు పార్వతీమాతకు చెప్పాడు. ఈ యొక్క 112 పద్ధతులు లేదా అనుభవాలు, ఆ టెక్నిక్స్, ఆ పాత్ ఏంటి చెప్పేంత వరకు ఆయన తొడ మీద కూర్చొని ఆయన తొడ మీద కూర్చుని ఆమె ప్రశ్నించిన దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు. అంటే ఇదంతా అయ్యేంత వరకు ఆమె తొడ మీదే కూర్చుని ఉంది అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక సైంటిఫిక్ మెథడ్, ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణము అనేది కనుక. సో బ్రీత్ జరిగేటప్పుడు మరణిస్తున్నావు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల విషయంలో నిశ్వాస అంటే మరణిస్తున్నావు, ఉచ్ఛ్వాస అంటే జననం, పుడుతున్నావు చస్తున్నావు. ఈ గ్యాప్ తెలియటం, నువ్వు పుట్టావు చచ్చావు అన్న విషయంలో గ్యాప్ తెలియటం. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, నిశ్వాస మరణము, ఉచ్ఛ్వాస జననము. నువ్వు ఎప్పుడు పుట్టావు, మరి వెంటనే ఎప్పుడు పుట్టావు, ఎప్పుడు చచ్చావు, అంటే ఇలా చావు పుట్టుకుల మధ్య గ్యాప్ లేదు. చాలా సిన్సియర్గా అబ్జర్వేషన్ చేయాలి, ఎంతో సిన్సియర్గా శ్రద్ధ పెట్టాలి. ఆ గ్యాప్ ఏమిటి? ఆ గ్యాప్ తెలిసిందే శివ అడుగుతున్నాడు. దానివల్ల నీకు క్షేమం. ఆ గ్యాప్ తెలిసిపోయిందంటే, ఆ రహస్యం తెలిసిపోయిందంటే అదే నీకు క్షేమం. మొత్తం ఎంత పెద్ద ప్రశ్న వేసినా, అన్ని ప్రశ్నలు వేసినా అన్నిటికీ సమాధానం అదొకటే. అంత గొప్పది మనం ఆనాపానసతి పేరుతో పరిచయమైన ధ్యానం, లేదా శ్వాస మీద ధ్యాస అనే పేరుతో పరిచయమైన ధ్యానం. శివుడు ఆ రహస్యాన్ని అక్కడ చెప్తున్నాడు. ఓషో గారు బుక్ ఆఫ్ సీక్రెట్స్ అంటారు దాన్ని. అంటే రహస్యాలు, శివుడు పార్వతీమాతకు చెప్పిన రహస్యాలు, ధ్యాన రహస్యాలు, జ్ఞానం. అది అంటే ఇంత ముందే చెప్పాను. జ్ఞానం అంటే ఎలాంటిది? జ్ఞానం తల్లి గర్భంలో బిడ్డ పెరిగినట్టు. తల్లిలో భాగం బిడ్డ అంటే తల్లిలో భాగం. తన నుంచి పెరిగాడు వాడు, తనలో పుట్టు బిడ్డగా పెరిగి మళ్ళీ బయటకు వచ్చాడు, వాడు పెరుగుతాడు, అది వేరే స్టోరీ. కానీ ఆ విత్తనం లాగా, ఒక చిన్న విత్తనం లాగా బిడ్డ పెరిగి వచ్చిన, అలాగే జ్ఞానం కూడా మనలో
ఈ యొక్క జ్ఞానం ఉంటే అంత బెనిఫిట్, ఇంకేం అవసరం లేదు. ఇది తెలుసుకుంటే నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి, నువ్వు సర్వం ఎరిగిన వాడివి, అది సంభవిస్తుంది. ఇది రహస్యం అన్నమాట. అయితే నువ్వు శ్వాసకి ట్రైనింగ్ ఏమైనా ఇవ్వాలా? లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తే చాలు. శ్వాసకు ట్రైనింగ్ ఇవ్వడం అంటే అది వేరే స్టోరీ. శ్వాసకు నువ్వు ట్రైనింగ్ ఇవ్వడం ఏమిటి? శ్వాస జరుగుతుంది. ఇక్కడ ఆయన శివుడు పార్వతీమాతకి ఏం చెప్పాడు? లోపలికి శ్వాస వెళ్తుంది, బయటికి శ్వాస వస్తుంది. దిస్ ఎక్స్పీరియన్స్ నీకు కావాలా? ఈ అనుభవం కావాలా? ఓ దీదీప్యమానమైన వెలుగులు వెతుకుతున్న ఓ దేవి, నీకు ఓ ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి ఓ దేవి, నీకు అనుభవం కావాలా? అది 2 శ్వాసల నడుమ ఉంది. ఏమిటి ఆ 2 శ్వాసలు? ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఆ రెండింటి నడుమ ఉంది. శ్వాస వెళ్ళింది, మళ్ళా అక్కడ లోపలికి వెళ్ళింది ఆ శ్వాస. అది మళ్ళీ బయటకు వచ్చే ముందు పాయింట్ ఉంది. బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చే ముందు ఒక పాయింట్. అక్కడ, ఇక్కడ, బయట, లోపల, విత్ ఇన్ అండ్ వితౌట్, బయట, లోపల. ఆ పాయింట్ గమనించి మొత్తం నీకు రహస్యం అర్థమైపోతుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడు. ఇది ఎంత సింపుల్ టెక్నిక్. ఎంత సింపులా? చూస్తానికి సింపుల్గానే ఉంటుంది. నీకు ఆ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎరుక ఇంపార్టెంట్. సింపుల్ టెక్నిక్. సత్యం తెలుసుకోవడానికి ఎంత సింపులా? స్వస్వరూపంతో అనుసంధానం ఉంటే ఎంత సింపులా అనిపిస్తుంది. సత్యం తెలుసుకోవాలంటే ఇక్కడ చావు పుట్టుక లేనిది, చావు లేనిది, పుట్టుక లేనిది, అది తెలుసుకోవాలి. శాశ్వతంగా ఉండేది, ఎప్పటికీ ఉండేది. నీకు తెలుసు శ్వాస లోపలికి వెళ్తుందన్న విషయం నీకు తెలుసు, లోపలికి వస్తుంది. అయితే ఆ లోపలికి వచ్చినటువంటి శ్వాస ఎక్కడ పాయింట్, ఎక్కడ ఆగింది, ఎక్కడ స్టాప్ అయ్యింది నీకు తెలియదు. ఆ గ్యాప్ ఏమిటి? ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు నడుమ ఉంది అంటున్నాడు ఆయన. 2 శ్వాసల మధ్య ఉందయ్యా విషయం, అవగాహన చేసుకో దేవి అని అన్నాడు. మనకు శ్వాస ఆడుతుంది అన్న విషయం కూడా తెలియకుండానే సహజంగా జరిగిపోతుంది. ఆ శ్వాస సహజమైన శ్వాస. అయితే నువ్వు ట్రై చెయ్యి అంటున్నాడు. నువ్వు ట్రై చెయ్యి, జస్ట్ డూ ఇట్. చూడు, ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో సడన్గా నీకు ఆ గ్యాప్ పట్టుకుంటావు. ఎందుకంటే ఆల్రెడీ ఉంది అక్కడ, నువ్వు కొత్తగా కనిపెట్టేదేం కాదు, ఆల్రెడీ జరుగుతున్న కథ. నువ్వు ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వేది కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ అక్కడే ఉంది. ప్రతిదీ ఎప్పుడు ఆల్రెడీ సంసిద్ధంగానే ఉంది ఈశ్వరులో, ఏది కొత్తగా ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. కాకపోతే అవేర్నెస్ లేదు. సో అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, అవేర్నెస్ ఉంటే మనకి దొరుకుతాయి. అవేర్నెస్ ఇంపార్టెంట్. అయ్యా ఎలా చేయాలండి ఇది? అయితే నువ్వు అవేర్ యువర్ బ్రీత్ ఈజ్ కమింగ్ ఇన్. తిక్నాఛానా మలేషియాలో ఈ ఆనాపానసతి యోగా కాకుండా ఇది మెడిటేషన్ అంటే అని ఏం చెప్తాడు? అవేర్ ద బ్రీత్ ఈజ్ ఇన్ 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 లోపలికి వెళ్తున్న శ్వాసను అవేర్గా ఉంటారు. ఇద్దరు చెప్పింది అదేలే, శ్వాస మీద ధ్యాస అంటే అవేర్గా ఉండమని. ఆలోచనలు వస్తున్నాయి అంటే నువ్వు అవేర్నెస్లో లేవు, ధ్యాస పెట్టు మళ్ళా అని. అయితే అవేర్ ఆఫ్ ద బ్రీత్ కమింగ్ ఇన్. శ్వాస వస్తుంది నాయన, అవేర్గా ఉండు. లోపలికి వస్తున్న శ్వాసను అవేర్గా పట్టుకో.
దాన్ని గమనించు. ఇంకా అన్నీ మర్చిపో. నీకు ఆ శ్వాస లోపలికి వస్తున్న శ్వాసను గమనించడం మొదలుపెట్టు. జస్ట్ వాచ్. లోపలికి వస్తుంది వస్తుంది వస్తుంది. ఆ వచ్చే మార్గం వెంటనే వెనక నువ్వు ఆ శ్వాస వెనక ఉండొద్దు, శ్వాస కంటే ముందు వెళ్ళొద్దు, దాంతో పాటే ఉండు. ఎప్పుడు శ్వాస నీ ముక్కు రంధ్రాలను తాకుతూ వెళ్తుంది. ఫీల్ ఇట్, ఫీల్ ఇట్ దే. ఆ శ్వాస లోపలికి వెళ్ళే శ్వాసను ఫీల్ అవ్వు. ఇదే అది చాలా ఇంపార్టెంట్. లోపలికి వెళ్ళే శ్వాసను ముక్కు రంధ్రాలను తాకుతూ లోపలికి వెళ్తున్న శ్వాసను గమనించు. లోపలికి వెళ్తుంది. ఎప్పుడు ఎప్పుడు ఆ ముక్కు రంధ్రాలు తాకుతూ వెళ్తుందో దాన్ని గమనించు. దాంతోపాటు కాన్షియస్గా ఉండు, ఎరుకుతో ఉండు. ఆ లోపలికి వెళ్ళావు. శ్వాసతో పాటు లోపలికి శ్వాస మిస్ అవ్వద్దు. అంటే శ్వాస మీద ధ్యాస అక్కడ మిస్ అవ్వకూడదు. శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు ఆ లోపలికి వెళ్ళే శ్వాస వెంట మాత్రమే నీ దృష్టి ఉండాలి. దానికంటే ముందు వెళ్ళొద్దు, దాని వెనకపడవద్దు. శ్వాస వెళ్ళిపోయింది, నువ్వు ఎక్కడున్నావు, నీకు ఎరుక లేకుండా ఉంటే, శ్వాసతో పాటు ఉంటేనే, ఆ ఎరుకుతో ఉంటేనే అలా ఉండాలి. ముందుకు వెళ్ళొద్దు, వెనకపడద్దు. ఒకేసారి నీ యొక్క ఎరుక ఆ శ్వాస లోపలికి ప్రవేశించాలి. జస్ట్ గో ఆన్ డూయింగ్. నువ్వు అవేర్నెస్ ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ. టు నో ద సీక్రెట్స్ ఆఫ్ మనం తెలుసుకునే, మనం అనుకునే ఆనాపానసతి లేదా బుద్ధుడు చెప్పే సూత్రం రెండు ఒకటే. కాకపోతే ఆయన పాయింట్ ఉంటుంది అని చెప్పలేదు, ఎందుకంటే మనసు టక్కరదని ఆయన తెలుసు. బుద్ధుడు ఎందుకు చెప్పలేదంటే మనసు టక్కరది. ముందు ఆ పాయింట్ ఎక్కడ అని ముందు పరిగెడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్వాస కంటే వెనక వెళ్ళద్దు. అది శ్వాస ముందే వెళ్ళిపోయిందా, అయ్యో కుదరలేదే అనుకోవద్దు. జరుగుతూనే ఉన్నాయి, శ్వాస నిశ్వాస జరుగుతూనే ఉన్నాయి. ఒక క్షణంతో ఒకరోజు అయిపోయిందంటే నువ్వు పోయావని. అయితే నువ్వు క్షణక్షణం పోతున్నావు అన్న సంగతి తెలీదు. పెద్ద పోవడం గురించి ఆలోచిస్తాం. నో, అది కాదు. ఇప్పుడు బ్రీత్ అంటే కాన్షియస్నెస్. శ్వాస, ఆ యొక్క స్పృహ, ఎరుక రెండు ఒకేసారి ఉండాలి. ఒకటే. లోపలికి వెళ్ళావు, నువ్వు కూడా లోపలికి వెళ్ళావు. శ్వాసతో పాటు లోపలికి వెళ్ళావు అంటే నువ్వు లోపలికి వెళ్ళావంటే నీ ఎరుక, అవేర్నెస్ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళు. అప్పుడే ఈ యొక్క సూత్రం మనకు అర్థమవుతుంది. ఆ శివుడు చెప్పిన సూత్రం. ఆ శ్వాసకు, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల నడుమ ఉన్న ఆ యొక్క ఆగిన క్షణం, ఆ గ్యాప్ మనకు అర్థమవుతుంది. మూవ్ ఇన్ అండ్ మూవ్ అవుట్. శ్వాసతో పాటు లోపలికి వెళ్ళు, శ్వాసతో పాటు బయటికి రా. విత్ అవేర్నెస్. బుద్ధుడు ఈ సూత్రాన్ని వినియోగించుకునే గౌతమ సిద్ధార్థుడు వినియోగించుకుని బుద్ధుడు అయ్యాడు. బుద్ధ ఈజ్ ఎ స్టేటస్ టు రీచ్ దట్ లెవెల్. హైయెస్ట్ స్టేటస్కి వెళ్ళాడు. అయితే ఆ బుద్ధుడు ఆ టెర్మినాలజీ వాళ్ళు ఏమేమి చెప్పారు? ఆనాపానసతి అన్నమాట. బుద్ధుడు ఎన్లైటన్మెంట్ అవడానికి కారణం, గౌతమ సిద్ధార్థుడు ఎన్లైటన్ అవడానికి, బుద్ధుడుగా అవడానికి కారణం ఇదే బేస్, ఇదే ఫౌండేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఇంకో రహస్యం ఓషో గారు ఏం చెప్తున్నారంటే, ఈ భూమి మీద ఎవరైనా ఎన్లైటన్ అయ్యారంటే బుద్ధుడు వాడు ఎన్లైట్ అయ్యాడు, ఒక సూత్రం ఉపయోగించుకొని.
శివుడు చెప్పిన 112 సూత్రాలను వినియోగించుకున్న దానిలో ఏదో ఒక టెక్నిక్ పద్ధతి వాడే ఎన్లైటన్ అయ్యాడు తప్ప వేరేది ఎవరు లేదు. అందుకోసం తులసీదళంలో పితామహ పత్రిజీ శివుడి పేరు ఫస్ట్ పేరు పెడతాడు. ఎందరో మహానుభావుల్లో శివుడి పేరు ఫస్ట్ పెడతాడు. ఎందుకని? శివుడు చెప్పిన ధ్యానమే ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాల్లో అనేక విధాలుగా వాళ్ళు ఎన్లైటన్ అవడానికి కారణమై. శివుడు ఎన్లైటన్ అయ్యాడంటే ఈ 112 విధాలలో ఎన్లైటన్ అయ్యాడు. సో సేమ్ సూత్ర అంటే ఒక ఆనాపానసతితోనే ఎన్లైటన్ అయ్యాడా అంటే అది ప్రాథమిక సూత్ర, ఫస్ట్. దీంతోనే ఎన్లైటన్ అవ్వచ్చు. ఒక్కొక్కడికి ఒక్కో విధంగా సూట్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? ఒక ఎన్లైటన్మెంట్ పొందాడు. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించి ఆ నడుమ గ్యాప్ను గమనించాడు. ఆ గ్యాప్ గురించి మనకి ఆ సీక్రెట్ పూర్తిగా చెప్పలేదు. గమనించు అన్నాడు. నేను సీక్రెట్ చెప్తే ముందు ఆ సీక్రెట్ ఏంటి ఆ రహస్యం ఏంటి అని పరిగెడతామని. బీ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్ యాజ్ ఇట్ ఈజ్ కమింగ్ ఇన్ కమింగ్ అవుట్. ఆనాపానసతి అంటే బీ అవేర్ ఆఫ్ బ్రెత్. శ్వాస గమనించండి. లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, దాంతో అవేర్గా ఉండండి అన్నాడు. అంతే. కమింగ్ ఇన్ కమింగ్ అవుట్. ఆ గ్యాప్ గురించి శివుడు చెప్పిన దేవికి, ఆ పార్వతీమాతకు ఆ దేవికి చెప్పినటువంటి, శివుడు దేవికి చెప్పినటువంటి సూత్రాన్ని పూర్తిగా చెప్పలేదు. ఆ గ్యాప్ గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ గ్యాప్ గురించి చెప్తే మన మనసు టక్కరది డిస్టర్బెన్స్ అవుతుంది, మన అవేర్నెస్ డిస్టర్బెన్స్ అవుతుంది. గ్యాప్ ఎక్కడుంది అనే మైండ్ మనల్ని తొందర చేస్తుంది. సో ఆయన బీ అవేర్, ఎరుకతో ఉండండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆనాపాన సతి అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకోవడం. సతి అంటే అక్కడ అవేర్నెస్, గోయింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్. అది చేయండి చాలు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి చాలు అన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఇంటర్వెల్ గురించి మనకు మనసు అడావిడి చేస్తుందనే ఉద్దేశంతో బుద్ధుడు అది చెప్పలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ ఈ టెక్నిక్ను ఉపయోగించుకొని ఎంతోమంది ఎన్లైటన్ అయ్యారు. మన భారతదేశం దాన్ని ఎన్లైటన్ కాలేకపోవడానికి గల కారణాలు, ఏషియా అంతా ఎన్లైటన్ అయింది. ఉదాహరణకి టిబెట్, చైనా, జపాన్, బర్మా, థాయిలాండ్, శ్రీలంక, ఓల్ ఏషియా అయితే ఇండియా టెక్నిక్, ఇండియన్ టెక్నిక్ అది వేలాది సంవత్సరాల క్రితం. అయితే ఈ టెక్నిక్ బుద్ధుడితో అనుసంధానమైంది కాబట్టి, బుద్ధుడు అంటే మనకి నచ్చదు కాబట్టి భారతదేశంలో ఉపయోగించలేదు. హిందువులు దాన్ని ట్రై చేయలేదంటారు ఓషో గారు. మోర్ అండ్ మోర్ నోన్ యాజ్ బుద్ధిస్ట్ మెథడ్. ఇది ఆ బుద్ధిస్ట్ మెథడ్ కింద మారిపోయింది. ఎందుకంటే ఈ టెక్నిక్ మొట్టమొదటి శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్లో, 112 టెక్నిక్స్లో కూడా ఏదైనా వాడవచ్చు. కానీ ఆ బుద్ధుడు చెప్పింది కదా, ఈ పుస్తకం జోలికే పోలేదు. అంచేత ఈ పుస్తకాన్ని మాదే ఈ పుస్తకము అని చెప్పి వాళ్ళు విజ్ఞాన భైరవ తంత్ర గ్రంథాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు, తంత్ర. కానీ ఇట్ ఈస్ నాట్ హిందూ బుక్ కాదు, ఆ బుద్ధిస్ట్ది ఇది అని చెప్పేసి వాళ్ళు దూరంగా నెట్టేసుకున్నారు. కానీ వాస్తవానికి అది హిందువు కాదు, బుద్ధిస్ట్ బుక్ కాదు. ఇది టెక్నిక్ అంతే, అది మెథడ్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవడో అందరికీ ఉంటాయి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ శ్వాస ఉచ్ఛ్వాస లోపలికి వెళ్ళింది, నిశ్వాస బయటకు వచ్చింది. ఆ మధ్యలో ఉన్నది మొత్తం రహస్యం అంతా అని చెప్పినప్పుడు ఆ అవేర్నెస్ హ్యావ్ టు బి ప్రాక్టీస్. ఇది ఫస్ట్ టెక్నిక్. ఈ ఫస్ట్ టెక్నిక్ తర్వాత మనం రెండో టెక్నిక్ వెళ్ళాము.
రేపటి ఎపిసోడ్లో ఆ రెండో టెక్నిక్ గురించి తెలుసుకుందాం. అయితే ఓషో గారు మధ్యలో దీని గురించి ఎంతో వ్యాఖ్యానం చెప్తారు. ఆ వ్యాఖ్యానాల్లో కొన్ని అర్థవంతమైన స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ కూడా మనం చెప్పుకుందాం. రేపు రెండవ టెక్నిక్, రెండో పాయింట్, శ్వాస సూత్రాలు 10 సూత్రాలు ఉంటాయి. మొత్తం 112 సూత్రాల్లో శ్వాస సూత్రాలు 10 సూత్రాలు ఉంటాయి. మొట్టమొదటి సూత్రం మనం గమనించే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. ఇక్కడ బుద్ధుడు చెప్పిందనే అవేర్నెస్సే చెప్పారు. అవేర్ యు ఆర్ బ్రీతింగ్ ఇన్ అండ్ బ్రీతింగ్ అవుట్, అంతవరకే. వాట్ ఇస్ శివుడు ఏం చెప్పాడు పార్వతి మాతకు? ఇస్ అ గ్యాప్ బిట్వీన్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అంటే కుంభకం చేయమని చెప్పలేదు. శ్వాస లోపలికి వెళ్ళిన శ్వాస ఒకచోట ఆగి మళ్ళీ వెనక్కి వస్తుంది. సో రేపు శ్వాస లోపలికి వెళ్ళింది ఒకచోట ఆగుతుంది. ఆగినప్పుడు మళ్ళీ వెనక్కి తిరగాలి కదా, యూ టర్న్ చేయాలి కదా. ఆ యూ టర్న్ ఏంటి అనే పాయింట్ల మీద రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Kindly like this video or share this video to all.